హే క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు లారెన్స్ మీడియా. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈ వీడియో ఎండ్ దాకా వెళ్ళేసరికి ఖచ్చితంగా మీకు కాన్వా అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి, ఒక గ్రాఫిక్ డిజైనర్ ఎలా డిజైన్ చేస్తారో మీరు కూడా మీ ఓన్గా మీ యొక్క పోస్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు, వీడియో డిజైన్ చేసుకోవచ్చు, లోగో డిజైన్ చేసుకోవచ్చు, ఏదైనా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో అది ఎలా డిజైన్ చేయాలి, అసలు కాన్వా ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియో కంప్లీట్గా మీకు చూస్తే అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా అయితే మీ యొక్క కాన్వాది అయితే ఓపెన్ చేసుకోండి. canva.com అని చెప్పి ఉంటుంది సైటు. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింకు. చెక్ చేసుకుని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీరైతే లాగిన్ అవ్వాల్సి వస్తుంది. నేనైతే లాగిన్ అయిపోయా ఆల్రెడీ. సో మీరు కూడా మీ యొక్క అకౌంట్కి లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ అవ్వడం చాలా సింపుల్ నాకు తెలిసి. సో మోస్ట్లీ అందరికీ తెలుసు. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు కిందకు వచ్చారంటే ఇక్కడ మీకు ఏదైనా ఇక్కడ ఉన్న వాటిలో మీకు ఏదైనా ట్రై చేయవచ్చు. వైట్ బోర్డ్ అంటే ఏం లేదండి, జస్ట్ మీకు ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కనుక ప్రాజెక్ట్కి సంబంధించిన అలా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. స్టోరీ ఉంటాయి, ఫేస్బుక్ పోస్ట్ ఉంటాయి, యూట్యూబ్ బ్యానర్స్ ఉంటాయి. సో ఏదైనా యూట్యూబ్ థంబ్నెయిల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైనా మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇవన్నీ మీరు కార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ఇన్ఫోగ్రఫీ అంటే ఏదైనా ఒక లైక్ ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు ఒక పోస్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఏదైనా ఫోటో కాలేజ్ అని ఉంది, ప్రతిదీ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏదైనా కంప్లీట్గా చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుని అయితే చేస్తాను. వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇలా మీరు. సో ఏదైనా ఇక్కడ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏం లేదు, మీకు ఒక ఎగ్జాంపుల్ పోస్ట్ కావాలి. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సైజు కూడా ఆటోమేటిక్గా మీకు పోస్ట్ సైజ్ అనేది ఇచ్చేస్తుంది. ఒకవేళ మీకు పర్సనల్గా వేరే సైజ్ ఏదైనా లైక్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ సైజ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. బట్ ఫస్ట్ అయితే ముందు ఎగ్జాంపుల్ అయితే చూడండి. సైజ్ అనేది నేను ఎండింగ్గా చెప్తాను. సో ఆటోమేటిక్గా ఫేస్బుక్ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి దాని ఒక సైజ్ ఇచ్చేసింది. సో మీకు ఫేస్బుక్ పోస్ట్లో మీకు ఏదైనా ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ టెంప్లెట్స్ అంటే మీకు ఏ టెంప్లెట్ అంటే అది ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఇచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. నాకు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీద ఏదైనా కావాలి. సో డిజిటల్ మార్కెటింగ్ మీద నాకు ఒక పోస్టర్ అయితే కావాలి. సో నేను ఈ పోస్టర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ప్రో, కాకపోతే ఫ్రీగా కూడా ఉంటాయి కొన్ని, ఇవన్నీ ఫ్రీ అనమాట. సో ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ ప్రో కావాలి అనుకుంటే కనుక మంత్కి వచ్చి 500 సబ్స్క్రిప్షన్ ఉంటుంది అండ్ ఇయర్లీ వచ్చి 4000 ఉంటుంది. మీరు కనుక బిగినర్స్ అయితే కనుక ఖచ్చితంగా మీరైతే ముందు ఈ యొక్క ఫ్రీ వెర్షన్ అనేది యూస్ చేసుకోండి. ఇందులో ఉన్న టెంప్లెట్స్ అయితే సరిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఈ టెంప్లెట్స్తో మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు అంతగా రిక్వైర్మెంట్ ఉంటేనే ప్రో తీసుకోండి, లేకపోతే వద్దు. ఇది సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిలో మీరు సంథింగ్ ఇది ఏదైనా చేంజ్ చేసుకోవాలి, ఈ మ్యాటర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మ్యాటర్ అనేది అరేంజ్ చేసి ఇక్కడ మీకు నచ్చింది రాసుకోవచ్చు. విఆర్ ఈ విధంగా మీరు మీకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అయినా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక లోగో యాడ్ చేసుకోవాలి, మీ కంపెనీ ఒక లోగో యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ అప్లోడ్స్ అనే సింబల్ అని చూసారు, దానికి వచ్చేసి ఈ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీ లోగో ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుని జస్ట్ అప్లోడ్ చేస్తే చాలు. సో ఏదో ఒకటి మీకు నచ్చిన మీ ఒక లోగో ఉంటుంది కదా, మీ కంపెనీ లోగో, అది సెలెక్ట్ చేసుకుని జస్ట్ అప్లోడ్ చేస్తే చాలు. ఇలా ఈ విధంగా మీకు ఇక్కడ అప్లోడ్ అయిపోతాయి. సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి చాలా ఉన్నాయి. సో నేను పాతదైతే ఒకటి ఓపెన్ చేస్తాను మీకు ఇప్పుడు. సో ఈ విధంగా మీరు కావాల్సిన చోటన లోగో అనేది సెట్ చేసుకోవచ్చు. నేను ఏదో ఎగ్జాంపుల్గా చేశాను. సో ఒక మంచి డిజైన్ అయితే మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయడం, ఇక్కడ ఆల్రెడీ కలర్ ఆప్షన్ చూపిస్తుంది చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడే. సో ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కలర్ కావాలంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మరి దారుణంగా ఉంది. ఓకే, సో ఇలా ఈ విధంగా మీరు నచ్చిన కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఇమేజెస్ ఏమైనా వద్దు అనుకున్నా కానీ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేస్తే చాలు, డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఇది ఇంకో కాపీ కావాలంటే సేమ్ ఇమేజెస్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే చాలు, డూప్లికేట్ మీకు వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు మొత్తం ఒక పోస్ట్ని అనేది రీఎడిట్ చేసుకోవచ్చు కంప్లీట్గా మీకు నచ్చినట్టు.
అండ్ ఏదైనా ఎక్స్ట్రా మీకు ఎలిమెంట్స్ ఏమైనా కావాలంటే ఇలా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళి జస్ట్ మీకు కావాల్సిన నేమ్ ఇక్కడ సెట్ చేస్తే చాలు వచ్చేస్తుంది. సో ఆల్రెడీ కింద కొన్ని ఇచ్చారు, మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ సెట్ చేసుకుంటే చాలు. ఏదైనా అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏమైనా కావాలనుకున్నాం, డిజిటల్ మార్కెటింగ్ అని సెట్ చేశాను. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఇది కూడా ఒకటి ఇచ్చాడు చూడండి, జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన చోట ఇలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ తీసేసి ఇది పెడదాం అనుకుంటున్నా. ఎస్, ఈ విధంగా మీరు మీ యొక్క పోస్టర్స్ అయినా కానీ ఏదైనా కానీ మీకు నచ్చినట్టు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. దీనికి గ్రాఫిక్ డిజైనింగ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. హ్యాపీగా మీ యొక్క పోస్టర్స్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ పక్కన ఆప్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ అప్లోడ్స్ చూసారు. ప్రాజెక్ట్స్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఉంటాయి. ఆ కిందకు వచ్చారంటే టెక్స్ట్ మీకు కావాల్సినట్టు ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. కింద వచ్చేసరికి మీకు మోడల్స్ అయితే ఉంటాయి కొన్ని డిఫరెంట్ టెక్స్ట్. సో వీటిలో కూడా మీకు నచ్చిన టెక్స్ట్ ఫాంట్ ఏదైనా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ తీసుకుని చూపిస్తాను మీకు, లారమ్స్ మీడియా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేసరికి కలర్ చేంజ్ చేయాలి. మొత్తం సెలెక్ట్ చేసుకుని జస్ట్ బోల్డ్ చేసుకుని మీకు కావాలనుకుంటే బోల్డ్ చేసుకోవచ్చు. ఈ పక్కన కలర్ ఉంటుంది, ఇక్కడ చూస్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని సైజ్ కావాలంటే సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఒకవేళ మీకు ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే చాలా ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కావాల్సిన చోట మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ పక్కన జస్ట్ అన్నింకి వచ్చేసి ఇలా పట్టుకుని తీసుకెళ్తామే, జస్ట్ ఇలా హోల్డ్ చేసి తీసుకొచ్చారంటే మీకు కావాల్సిన చోటని ఇది సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఒక పోస్టర్ని అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫేస్బుక్ పోస్టే కాదు, మీకు కావాలంటే వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా ఈజీగా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు ముందు చెప్పినట్టు ఒక సైజ్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా సైజ్ ఇచ్చేస్తుంది, కానీ మీకు నచ్చిన సైజ్ చేసుకోవాలంటే మీకు నచ్చిన సైజ్ పెట్టుకుని ఒక పోస్టర్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. సో నేనైతే హోమ్కి వెళ్ళిపోతున్నాను అండ్ కింద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ ఏమో. సో కిందకి వచ్చేసరికి టెక్స్ట్ తర్వాత ఫొటోస్ అయితే ఉన్నాయి. ఫొటోస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాడు ఆల్రెడీ కొన్ని స్టాక్ ఫొటోస్ ఫ్రీ ఫొటోస్ ఇస్తాడనమాట, మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అన్ని సెట్ చేస్తే చాలు, ఆల్రెడీ కింద ఇచ్చాడు. సో ఇలా సెట్ చేస్తే చాలు, మీకు గూగుల్లో సెట్ చేసినట్టు ఇక్కడ కూడా కొన్ని మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇచ్చేస్తూ ఉంటాడు బ్యాక్గ్రౌండ్స్. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే ఇలా జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టి సెట్ చేసుకుంటే చాలు. సెట్ చేసుకున్న బాగానే ఉంది, ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఏంటి అనుకోకండి. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనం బ్యాక్ ఫార్వర్డ్ పెట్టుకోవాలంటే ఈ పొజిషన్కి వెళ్ళారంటే మీరు ఇక్కడ మీకు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని ఉంటాయి. అంటే ఏం లేదు, మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక థింగ్ అయితే అంటే ఒక ఎలిమెంట్ కానీ ఒక బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అది మీకు ఇంకా ఫ్రంట్కి రావాలా బ్యాక్కి వెళ్ళాలా అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. సో నాకు బ్యాక్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇదంతా బ్యాక్గ్రౌండ్ కాబట్టి బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ క్లిక్ చేసి చూడండి ఎలాగొచ్చేస్తున్నాయి అని, ముందుకు వచ్చేసి ఇది బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకుంటే ఇది బ్యాక్గ్రౌండ్ పిక్చర్ లాగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ కిందకి వచ్చేసి స్టైల్స్ అని ఉంటాయి, అంటే ఏం లేదు ఇది కూడా సేమ్ ఇంచుమించు సేమే. మీకు ఒక ప్యాటర్న్ అనమాట, అంటే ఇప్పుడు ఒక కలర్ లైక్ ఎలా అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వైట్ వేసుకున్నా, బ్లాక్ ఉంది బ్యాక్గ్రౌండ్. సో సో ఈ ఒక కాంబో ఒక ప్యాక్ అనమాట, లైక్ ఈ ఒక కాంబో ఇక్కడ కూడా అలాగే ఇంకొక కాంబోస్ లాగా. అండ్ ఆడియోస్కి వచ్చేస్తే ఏం లేదండి, ఇక్కడ ఆడియోస్ ఆల్రెడీ కొన్ని ఆడియోస్ ఇస్తాడు ఫ్రీ మ్యూజిక్స్. మీరు వీడియోస్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కిందకు వస్తే మీకు వీడియోస్ అని ఉంటాయి, ఆల్రెడీ స్టాక్ వీడియోస్ కొన్ని ఇస్తాడు ఫ్రీ వీడియోస్. సో ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటాయి వీడియోస్ కూడా. మీకు కాపీరైట్స్ ఇష్యూ అయితే కూడా ఏముండదు, యూట్యూబ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఇది కూడా ఇందాక మీకు చెప్పా కదా బ్యాక్గ్రౌండ్స్ గురించి, అదే బ్యాక్గ్రౌండ్. అండ్ కిందకు వస్తే ఈ లోగోస్ అంటే ఏం లేదండి, మీరు ఆల్రెడీ పోస్టర్స్కి ఇచ్చిన అంటే మీరు రెగ్యులర్గా ఎక్కువ చేస్తూ ఉండే పోస్టర్స్ ఉంటాయి కదా, మీ యొక్క లోగోస్ని ఇక్కడ అప్లోడ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కావాలంటే ఈజీగా వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీరు అర్థమా అంటూ మళ్ళీ అప్లోడ్ చేసుకుని మళ్ళీ చేసుకోవాల్సిన పని ఉండదు. ఈ విధంగా ఇక్కడ సేవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మోర్కి వెళ్ళారంటే కనుక మీరు ఇంకా డిఫరెంట్ అని కింద వస్తాయి అనమాట. అంటే మీరు లింక్ చేసుకోవచ్చు మీ యొక్క కాన్వాని వేరే మీ యాప్స్ కానీ మీ వేరే అకౌంట్స్ కానీ ఈ విధంగా లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్ చేశారు అండ్ మీకు ఒక పోస్టర్ క్రియేట్ చేశారు, ఈ పోస్టర్ని మీరు కంప్లీట్గా వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ ఎలా అంటే
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇది ఒక లింక్ని మీరు షేర్ చేస్తే, ఒక టెంప్లెట్ మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా దీన్ని మళ్ళీ కావాలంటే రీఎడిట్ చేసుకునేలాగా మీరు షేర్ చేయాలి. అలా షేర్ చేయాలంటే ఎలాగా అంటే ఇక్కడ ఈ షేర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే జస్ట్ మీరు కిందకు వచ్చారంటే కనుక ఇక్కడ కాపీ లింక్ అని ఉంది. ఏమే కాపీ లింక్ చేస్తే ఓన్లీ యూ కెన్ యాక్సెస్ అని ఉంది కాబట్టి ఆప్షన్ ఓన్లీ యూ కెన్ అవుతుంది. ఒకవేళ దీన్ని తీసేసి ఎనీవన్ విత్ దిస్ లింక్ అని మీరు సెలెక్ట్ చేసి కాపీ లింక్ కొట్టి మీరు పంపించేస్తే లింకు అలా ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే మీకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. మీరు ఓకే చేశారంటే ఆ టైంలో క్లిక్ చేయగానే మీకు రిక్వెస్ట్ వస్తుంది. మీరు క్లిక్ చేసి ఓకే చేస్తారంటే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు రీఎడిట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఈ విధంగా మీరు లింక్ షేర్ చేసుకుని మీరు ఇక్కడ ఓకే చేస్తే చాలు ఆటోమేటిక్గా అక్కడ రికార్డ్ అయితే వాళ్ళు రీఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ షేర్ చేయాలి అంటే కనుక మీరు ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టెంప్లెట్ అనేది ఉంది చూసారా, ఈ టెంప్లెట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మీకు లింక్ ఇచ్చేస్తారు. కాపీ చేసేసి జస్ట్ ఇది పంపించేశారంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ లింక్ ఓపెన్ చేసుకుని వాళ్ళే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ మీరు ఏదైనా చేసింది మీరు ఎడిట్ చేసింది మాత్రం మీరు పంపించుకోవచ్చు హ్యాపీగా. సో మీ టెంప్లెట్స్ అనేవి ఇలా మీరు వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేసుకున్న ఓన్ టెంప్లెట్స్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. సో ముందుకు నేను చెప్పినట్టు మనం ఒకవేళ సైజ్ మార్చుకోవాలి, నాకు ఓన్ సైజ్ పెట్టుకోవాలంటే మళ్ళీ సేమ్ మీకు చెప్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ అడుగుతుంది ఆల్రెడీ. సో వీటిలో మీకు ఏదన్నా చేద్దాము అనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్గా డిజైన్ కావాలి, మీరు ఓన్గా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కస్టమ్ సైజ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన సైజ్ అయితే ఇచ్చుకోవచ్చు. 1080. ఒకవేళ మీకు పిక్సెల్లో కావాలని పిక్సెల్ ఇచ్చుకోవచ్చు. ఇంచెస్ ఉన్నాయి, ఉంది, సిఎం కూడా ఉంది, సెంటీమీటర్స్ కూడా. సో మీకు కావాల్సిన సైజ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను పిక్సెల్ ఇచ్చుకున్నా. క్రియేట్ న్యూ డిజైన్ మీద క్లిక్ చేసా. ఇలా క్లిక్ చేయగానే అదొక సైజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా యాస్టీస్గా మళ్ళీ సేమ్ ఇందాక మీకు చెప్పినట్టే మీకు నచ్చిన డిజైన్ మీకు కావాల్సిన థీమ్ ఏదైతే కావాలో అది ఇక్కడ సెట్ చేసుకుని అడ్జస్ట్ ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవడం. ఇంకా ఆ టెంప్లెట్ ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు రీఎడిట్ చేసుకోవడం. ఆ విధంగా మీరు ఒక మంచి పోస్టర్స్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. పోస్టర్స్ అనే కాదు, లోగో కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. లోగో అంటే కూడా ఏం లేదు, జస్ట్ మీరు లోగోస్కి వెళ్ళారంటే ఇక్కడ లోగోస్కి వెళ్ళారంటే సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని లోగోస్ అయితే ఇచ్చేసారు. మీకు కావాల్సిన లోగోస్ ఏమైనా ఉంటే పీబీ మీద ఆల్రెడీ ఏదో లోగో ఉంది. ఒకవేళ లేదు మీరు గూగుల్లో ఏదైనా చూసి నాకు ఆ షేప్ అలా కావాలనుకుంటే కనుక ఇక్కడ ఉన్న ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుని మీరు ఓన్గా మీ యొక్క లోగోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏమైనా కావాలని సెట్ చేసుకుని జస్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. షేప్స్ కానీ, లైన్స్ కానీ, స్టిక్కర్స్ కానీ మీకు కావాల్సినట్టు ఈజీగా ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ప్రతిదీ మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు హ్యాపీగా మీరు ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు లోగో. ఓకే బాస్, ఇదంతా బాగానే ఉంది కానీ డిజైన్ చేస్తాం అంతా బాగానే ఉంది కానీ అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు ఇక్కడ షేర్కి అనే ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్కి వెళ్ళి జస్ట్ పిఎన్జీ కావాలంటే పిఎన్జీ లేదా జేపీజీ కావాలంటే జేపీజీ ఇక్కడ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పోస్టర్స్కి అయితే జేపీజీ అయితే బెస్ట్. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకుని జస్ట్ మీరు డౌన్లోడ్ అనేది మీకు క్లిక్ చేస్తే చాలు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో అస్సలు మీరు వరీ అవ్వద్దు. సో ఇది సేమ్ యాస్టీజ్ ఇక్కడ నేను చెప్పినట్టే మొబైల్లో కూడా యాస్టీజ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ లేదు మీకు మొబైల్లో కావాలి అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాకు జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి, లేదా నాకు పర్సనల్గా వాట్సాప్లో పంపించిన నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ వీడియో కూడా చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోలో ఉన్నట్టే యాస్టీస్గా మొబైల్ అయితే కూడా ట్రై చేయండి, సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అసలు ఏముంటుంది, యాస్టీస్గానే ఉంటుంది కానీ మొబైల్ యాప్ ఉంటుంది. ఇందులో మనం క్రోమ్లో చేస్తాం అంతే. దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్స్కి థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి అని ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా కాన్వాలో ఏదైనా ఎడిట్ చేసుకోవాలి అని మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో జస్ట్ హౌ టు ఎడిట్ యూట్యూబ్ బ్యానర్స్ ఇన్ కాన్వా అనే సంథింగ్ ఏదైనా నాకు చిన్న లైన్ రాసినా కానీ నేను అది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నేను అదే చేస్తాను. ఈవెన్ ఒక్క క్వశ్చన్ వచ్చినా కానీ ఆ క్వశ్చన్ మీద ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో మీకు ఏదైనా ఎడిటింగ్ ఎలా చేయాలి తెలియకపోతే కాన్వాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒక సిరీస్ లాగా అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను కాన్వాని. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదన్నా కానీ కింద అడగొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.